రైట్, ముందుగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై అప్డేట్స్ ని తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కసరత్తు చేసింది? అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంకా ఏ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. సో మొత్తం మీద తెలంగాణలో ఓవరాల్ గా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది. సో ఇవాళ తొలి నోటిఫికేషన్ కూడా ఇవాళ నుంచి విడుదల కాబోతుంది. సో తెలంగాణలో మే 13వ తారీఖున లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 100 రోజుల పాలనకు ఈ లోక్సభ ఎన్నికల రిఫరెండం అని ప్రకటించిన తర్వాత సో ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంత కీలకంగా మారాయో మనం చెప్పవచ్చు. సో లోక్సభ సభ్యులకు అంటే లోక్సభ సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా చాలా ఆచితూచిగా వీళ్ళంతా కూడా ప్రతిదానికి కూడా సర్వేలు చేస్తూ, ఫ్లాష్ టీమ్ సర్వేలు చేస్తూ ఎప్పటికప్పుడు ఒక పూర్తి స్థాయిలో గెలవగలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసి మరీ అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 17 స్థానాలకు కానీ ఇప్పటి వరకు 4 లోక్సభ సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఇక మరో 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే సునీల్ కనుగోలు టీం ఒక రిపోర్ట్ను కూడా, ఫ్లాష్ సర్వేను కూడా ఇప్పటికే పార్టీ ఎలక్షన్ కమిటీకి కూడా అందజేసింది. రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన మకాం వేశారు. సో పార్టీ పెద్దల్ని కలిశారు. సో కేంద్ర ఎన్నికల సంఘం అంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం సమావేశం కూడా జరిగింది. సో దాంట్లో దాదాపుగా ఈ 13 పెండింగ్ లో ఉన్నటువంటి 13 స్థానాలకు గాను ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో కనుక మనకు చూస్తే సో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సుమలత, అలానే పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎంపీగా ఉండి ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినోద్ కుమారుడు గడ్డం వంశీ, అలానే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రవీణ్ రెడ్డి, అలానే నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి నీలం మధు ముదిరాజ్, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే బలరాం నాయక్ పేరును అనౌన్స్ చేశారు. సో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి భాస్కర్ రెడ్డి పేరును అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి మల్లు రవి, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇదివరకే రఘువీర్ పేరును అనౌన్స్ చేశారు. సో భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పైలా శేఖర్ రెడ్డి, సో బీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేసి గెలుపొందినటువంటి పైలా శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. సో ఆయన పేరును భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సో 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి తొలి ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సో ఆయన పేరును కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి పట్నం బ్రదర్స్, పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి పేరును అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవల చేవెళ్ల లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఆయన పేరును చేవెళ్ల నుంచి అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి షాన్ నవాజ్ పేరును కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద 13 పెండింగ్ లో ఉన్నటువంటి లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. సో నిన్న రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మాట్లాడారు. సో బహుశా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ సో ఈ పెండింగ్ స్థానాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా లోక్సభకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేయబోతున్నారు. సో దాంట్లో ఒకే విడత ఈ 13 మంది పేర్లను అనౌన్స్ చేసేటువంటి అవకాశాలున్నాయి. రైట్, అలాగే నవీన్, ఇక బీజేపీ లోక్సభ అభ్యర్థుల కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఇంకా పెండింగ్ స్థానాలను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? సో అభ్యర్థుల ఎంపిక విషయంలో మిగిలిన పార్టీల కంటే కూడా బీజేపీ చాలా దూకుడుగా ఉంది. ఎందుకంటే సో ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీ హవా తెలంగాణలో గట్టిగా పనిచేస్తుంది. గడిచిన ఎన్నికల్లో 4 స్థానాలను దక్కించుకున్నటువంటి బీజేపీ పార్టీ ఆ 4 స్థానాల్లో కనుక చూస్తే సో 3 సిట్టింగ్ ఎంపీలకు 3 టికెట్ కన్ఫర్మ్ చేసింది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసింది. కేవలం ఒక 2 స్థానాలు మాత్రమే పెండింగ్ లో పెట్టింది. అది ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గెడెం నగేష్, అలానే ఖమ్మం లోక్సభ స్థానానికి సంబంధించి లోక్సభ స్థానాన్ని కూడా పెండింగ్ లో పెట్టింది. సో దాంట్లో సో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేరును ప్రస్తుతానికైతే బీజేపీ పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ టీడీపీతో పొత్తు కనుక పెట్టుకుంటే అంటే ఏపీలో టీడీపీ అలానే బీజేపీ జనసేన పొత్తుతో అక్కడ బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణలో టీడీపీ సపోర్ట్ను బీజేపీ కోరుతోంది. సో కనుక టీడీపీ కూడా ఖమ్మం నుంచి బరిలో కనుక దిగితే అక్కడ జలగం వెంకట్రావు ప్లేస్లో నామా నాగేశ్వరరావుని
ఇప్పటికే ఆయన పేరును ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది ఖమ్మం లోక్సభ సభ్యునిగా. సో ఆయన కనుక టీడీపీలో కనుక వస్తే సో ఆయన పేరును బీజేపీ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తాయి. సో మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా బీజేపీలో చేర్చుకుని వాళ్ళందరికీ కూడా బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 4 లోక్సభ సెగ్మెంట్లో నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. సో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ తరపున నరేంద్ర మోదీ ప్రచారం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. దాదాపుగా ఇప్పటికే 2 పెండింగ్ లో మాత్రమే 2 స్థానాలు పెట్టారు. ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా దాదాపుగా అభ్యర్థుల పేర్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. సో ఆదిలాబాద్ నుంచి గెడం నగేష్, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంపీగా గతంలో పనిచేశారు. సో ఆయన పేరును అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు. ఇక టీడీపీతో కనుక పొత్తు లేకుంటే లేదా నామనాగేశ్వరరావుని తీసుకోకపోయి ఉంటే జలగం వెంకట్రావు పేరునే అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు. సో మొత్తం మీద బీజేపీ విషయంలో, ముఖ్యంగా బీజేపీ తన అభ్యర్థుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. సో దాదాపుగా 15 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. కేవలం 2 స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉంది. ఆ 2 స్థానాలకు కూడా అభ్యర్థుల విషయంలో ఇప్పటికే వాళ్ళకు సమాచారం కూడా అందించింది. నవీన్, అయితే ఎప్పుడూ లేని విధంగా అధికారం కోల్పోయింది ఇటీవల బీఆర్ఎస్, కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ఎంతవరకు వచ్చింది, పూర్తి అప్డేట్స్ చెప్పండి. సో బీఆర్ఎస్ పార్టీకి కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. మనం కనుక చూస్తే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సో సీట్లు రాకపోయినా కానీ ఓట్ల శాతం మాత్రం బీఆర్ఎస్ పార్టీ గణనీయంగానే సంపాదించుకుంది. కేవలం ఒక 1.85% ఓట్ షేర్ మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా ఉంది. మనం కనుక లోక్సభ సెగ్మెంట్ల వారీగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లు ఓట్ల శాతం కనుక చూస్తే 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల షేర్ ఎక్కువగా వచ్చింది. 7 చోట్ల బీఆర్ఎస్ కి ఓట్ల షేర్ వచ్చింది. అంటే ఈ లెక్కన కనుక చూస్తే తెలంగాణలో 7 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత సానుకూల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మరోవైపు ఆర్థికంగా పార్టీ అధిష్టానం సహకరిస్తేనే పోటీ చేస్తామని చెప్పేసి కొంతమంది నేతలు చెప్తున్నారు. సో కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ లోక్సభ ఎన్నికలను చాలా ఈజీగా తీసుకుంటుంది. ఎందుకంటే పెద్దగా అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓడిపోయిన తర్వాత ఇక లోక్సభ ఎన్నికల్లో ఎంత పర్ఫామ్ చేసినా ఫలితం ఉండదు అని చెప్పినటువంటి ధోరణి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఒక రకంగా పరోక్షంగా బీజేపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక మెదక్ లోక్సభ స్థానం మీదనే హోప్స్ పెట్టుకుంది. సో ఆ స్థానానికి సంబంధించి కూడా బలమైనటువంటి అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. సో దాంట్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరుపాటి వెంకట్రామరెడ్డి పేరును కేసీఆర్ కోరుతున్నప్పటికీ కూడా, ఆయన పరిశీలిస్తున్నప్పటికీ కూడా వెంకట్రామరెడ్డి పోటీ చేసేందుకు ఆయన కొంత ఆసక్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ స్థానాన్ని మీద ఇంకా కూడా చర్చలు జరుగుతున్నారు. సో ఇప్పటికే ఢిల్లీలో పరుపాటి వెంకట్రామరెడ్డితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చర్చలు జరిపారు. అలానే సికింద్రాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి ఒక బలమైనటువంటి నేత ఉండాలని చెప్పని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దాంట్లో భాగంగానే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ పేరును కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తుంది. సో వీళ్ళిద్దరు కనుక ఒప్పుకుంటే వీళ్ళిద్దరి పేర్లను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో మొత్తం మీద ఇప్పటి వరకు 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సో దాంట్లో భాగంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుని నాగర్ కర్నూలు అలానే హైదరాబాద్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీకి ఇవ్వాలని చెప్పని తొలుత భావించినప్పటికీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఆయన పేరును నాగర్ కర్నూలు నుంచి పరిశీలిస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు సో బీఆర్ఎస్ పార్టీ కనుక చూస్తే సో ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు పేరును కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి వెంకట్రామరెడ్డి పేరును దాదాపుగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరోవైపు మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి ఇప్పటికే మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ అనౌన్స్ చేశారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నల్గొండ స్థానానికి సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తొలుత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా సో గ్రౌండ్ రియాలిటీ కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డిని కూడా కలిశారు. ఒకవేళ తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పని గుత్తా అమిత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో సో నల్గొండ నుంచి ఒక బలమైనటువంటి క్యాండిడేట్ కోసం బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. మరోవైపు భువనగిరికి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి గట్టి అభ్యర్థి లేడనేటువంటి విషయాన్ని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా అభ్యర్థి వేటలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తూ మొత్తం మీద 6 స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. సో మరో 11 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సి ఉంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.